నామంలో మీ అందరికీ ఉదయకాల శుభములు వందనములు. చాలా సంతోషం. అందరు క్షేమంగా ఉన్నారా? ఈ మరి యొక్క నూతన దినంలో దేవుని గణపరచడానికి, ఆయన స్తుతించడానికి, ఆయనకు ఆశీర్వాదాలను పొందుకోవడానికి దేవుడు కృప చూపినందుకు, మనల్ని సజీవ సంఖ్యలో లెక్కించుకున్నందుకు ఆయనకు మహిమ కలుగును గాక. మరి ఈరోజు దేవుని యొక్క వాగ్దానపు వచనములు మరి బైబిల్ గ్రంథంలో మనకు చాలా ఉన్నాయి. అందులో నుండి కొన్ని చదువుకుందాం. కీర్తన గ్రంథం 26వ అధ్యాయం 8వ వచనం. యెహోవా, నీ నివాస మందిరమును, నీ తేజోమహిమ నిలిచే స్థలమును నేను ప్రేమించుచున్నాను. మరి దావీదు గారు ఏమంటున్నాడంటే, యెహోవా, నీ మందిర స్థలమును నేను ఎంతగానో ప్రేమిస్తుంటున్నాను అంటున్నాడు. మరి ఎంతమందిని మన స్థానిక మందిరాలకు మనం ప్రతి ఆదివారం వెళ్తుంటాం కదా. మరి దేవుడి యొక్క ఆరాధన జరుగు స్థలాలు మరి ప్రతి ఆదివారం వెళ్ళినప్పుడు మనము ఎంతమందిని దేవుని యొక్క మందిరం పట్ల ఆశ కలిగి, ఆసక్తి కలిగి పనులు చేస్తుంటున్నాం. ఎవరు చేయగలిగిన పని మందిరంలో వాళ్ళని చేయాలి. ఎన్నో పనులు ఉంటాయి అక్కడ. శుభ్రత సంబంధించిన పనులు ఉంటాయి. వచ్చిపోయే వారికి ఏమైనా ఆతిథ్యం ఇవ్వాలి, అలాంటివి ఉంటాయి. ఇంకా మరి ఎన్నో ఉంటాయి అక్కడ. కనుక అటువంటి పనులన్నీ మనం ఆసక్తితో చేయాలి. ముఖ్యంగా ఆసక్తితో దేవుని మందిరానికి సమయానికి తప్పకుండా మనం వెళ్ళి దేవుని ఆరాధించాలి, స్తుతించాలి. మరి దావీదైతే జనులు అన్నారు మందిరానికి వెళ్దామని. అప్పుడు ఆయన అన్నాడు, జనులు నాతో మందిరంలో వెళ్దామన్నప్పుడు నేను ఎంతగానో సంతోషపడ్డాను అన్నాడు. మరి ఎంతమందిని దేవుని మందిరానికి వెళ్ళడానికి సంతోషంగా ఉంది. ఈ రోజుల్లో చాలా మంది ఎన్నో పనులు చేసుకుంటున్నారు. ఉద్యోగాలు, వ్యాపారాలు, చేతి పనులు చేస్తూ మరి రకరకాల పనులలోనే మునిగిపోతున్నారు. కానీ ఆదివారం పరిశుద్ధ దినం, దేవుని ఆరాధించే దినం అనే విషయాన్ని మరి నిర్లక్ష్యం చేస్తుంటున్నారు. సమయానికి రావడం లేదు, అలాగే క్రమంగా రావడం లేదు. అంటే నువ్వు దేవుని ప్రేమించినట్టేనా? కాదు. కనుక దేవుని ప్రేమించుచున్నాను అని చెప్పుకొని వాళ్ళము మనము దేవునికి ఆజ్ఞలను అనుసరించి నడుచుకోవాలి. పరిశుద్ధ దినం ఆదివారం ప్రభు సన్నిధిలో ఆయనను స్తుతించాలి అనేది, ఆయన కనపరచాలి అనేది, విశ్రాంతి దినం పాటించాలనేది దేవునికి ఆజ్ఞ. ఆయన ఆజ్ఞలు పాటిస్తేనే మనం ఆయన్ను ప్రేమించినట్టు. ఈరోజు ఎంతమందిని ఆయన ప్రేమిస్తుంటున్నాం, ఆయన మందిరాన్ని ప్రేమిస్తుంటున్నాం, మందిర స్థలాన్ని ప్రేమిస్తుంటున్నాం. పరీక్షించుకోండి. అందుకే దావీదు అన్నాడు, దేవా, నా అంతరంగమును, నా హృదయమును పరిశోధించుము, పరిశీలించుము, పరీక్షించుము అంటున్నాడు. నా హృదయములో మరి నేను చెడును ఉంచుకోనకుండా, నా కన్నుల ఎదుట నేను చెడును ఉంచుకోనకుండా సత్యమును అనుసరించి నడుచుకునేలా కృప చూపండి. మరి నేను దుష్టక్రియలు చేయు వారితో, వేషధారణ జీవితం జీవించే వారితో, నేను భక్తిహీనులతో సాంగాత్యము చెయ్యకుండా నీవు నన్ను పరీక్షించు, నన్ను నడిపించు మరి అని చెప్పేసి దేవుని సన్నిధిలో అడుగుతా ఉంటున్నాడు. అందుకని దేవుని వాక్యంలో వ్రాయబడి ఉన్నది 1 కొరింథీ 3:16లో, మీ దేహము దేవుని ఆలయమని మీరు ఎరుగరా? ఎవడైనాను దేవుని ఆలయంను పాడు చేసిన ఎడల దేవుడు వాడిని పాడు చేయనండి. అంటే దేవుని యొక్క మందిరము మన దేహమే. ముఖ్యంగా ఆత్మీయ స్థితిలో గమనించినట్టయితే మన దేహం అనే ఈ మందిరాన్ని మనము ఒకవేళ మరి దుష్టక్రియలతో, పనికి మాలిన సావాసాలు చేస్తూ, వేషధారణ జీవితం జీవిస్తూ, మరి అబద్ధము, మోసము, దుష్టక్రియలు చేస్తూ మనం ఉండిన ఎడల దేవుని ప్రేమించనట్టే, దేవుని కొరకు జీవించనట్టే, ఆయన ఆజ్ఞలను మీరినట్టే. కనుక ఈ రోజున ఎంతమందిని మన దేహం అనే ఈ ఆలయాన్ని మనము ప్రేమిస్తుంటున్నాం. దేవుడు మరి మన హృదయంలో నివసించడానికి ఇష్టపడే దేవుడు ముఖ్యంగా. కనుక మన మందిరం అనే ఈ హృదయాన్ని మందిరాన్ని, దేహం అనే మందిరాన్ని మనం శుభ్రంగా ఉంచుకోవాలి. మరి శరీర సంబంధమైన అపవిత్ర కార్యాలను మనం మన హృదయం నుంచి తొలగించుకోవాలి. పరీక్షించుకోండి ప్రతి ఒక్కరు కూడా. మరి నిజంగా మనం అందరం కూడా దేవుని యొక్క మందిరాన్ని, స్థలాన్ని ప్రేమిస్తాం. దేవుని యొక్క పనులలో, దేవుని యొక్క కార్యాల్లో పాల్గొందాం. దేవుని ఆజ్ఞను అనుసరించి నడుచుకుందాం. ముఖ్యంగా మన దేహం అనే ఆలయము దేవునిదై ఉంటుండగా మన హృదయములో చెడు సాంగత్యం, చెడు క్రియలు, మరి దేవునికి అయిష్టమైన కార్యాలన్నీ కూడా మనము తొలగించుకొని మరి ప్రభు యొక్క వాక్యముతో మనం శుద్ధి చేసుకోవాలని ఈరోజు నా దేవుని యొక్క మరి నామములో మిమ్మల్ని హెచ్చరించుకుంటున్నాను. దేవుడు మీ అందరినీ ఆ విధముగా మరి దేవుని ప్రేమించే బిడ్డలుగా, దేవుని ఆజ్ఞలు గైకొనే బిడ్డలుగా నడిపించి ఆయన కృపకు పాత్రలుగా చేయనుగాక. ఆమేన్. ప్రార్థన. ప్రేమల మా ప్రీతండ్రి, నీకు స్తోత్రం. నీ ప్రియ బిడ్డలందరినీ దీవించండి, ఆశీర్వదించండి. మరి దేహం అనేది నీ యొక్క ఆలయమని, కనుక మా దేహంలో మరి నీకు చోటు ఇవ్వాలని, మరి మేము నీ కొరకు బ్రతకాలని, నిన్ను అనుసరించి నిలిపోలి నడుచుకోవాలని, మరి శరీర సంబంధమైనటువంటి నీకు ఇష్టమైన కార్యాలను మా హృదయం నుంచి తొలగించుకోవాలని నేర్చుకుని ఉంటుండగా అలా జీవించడం కృప చూపుకొని దినమంతా నీ బిడ్డలకు తోడై ఉండమని
నీ మందిరాన్ని ప్రేమించే బిడ్డలుగా, నిన్ను ప్రేమించే బిడ్డలుగా మమ్మల్ని వర్ధిల్ల చేయమని, ఈ బిడ్డలు ఎవరెవరైతే ఎట్టి బాధలు, సమస్యలు, అనారోగ్యాలతో ఉంటున్నారో స్వస్థపరిచి విడుదల కలిగి చేయండి. ఎవరికైతే మరి ప్రభు నాయన మరి ఎటువంటి కొరతలనే తీర్చండి. ఉద్యోగస్తులు, వ్యాపారస్తులకి, చేతిపని చేసేవారికి నీ మెండైన దీవెనలు ఇవ్వండి. చదువుకుంటున్న వారికి జ్ఞానం ఇవ్వండి. అనాథల్ని ఆదరించండి, వేదనను పోషించండి, వృద్ధిని ఆదరించండి. మరి నీ బిడ్డలందరినీ దినమంతా నీ కృపతో కాపాడమని, ఈరోజు జన్మదిన వివాదం జరుపుకుంటున్న వారికి మీరు తోడుగా ఉండి ఈ సంవత్సరం అంతా నీ దీవెనలు దయచేయమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్.